సన్స్ ఈథర్ సింథసిస్, దట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ లో మీకు ఈ రియాక్షన్ పనికి వస్తుంది. ఈథర్స్ ని మీరు చాలా టైప్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. దానిలో వన్ ఆఫ్ ద మెయిన్ రియాక్షన్ వచ్చేటప్పటికల్లా సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్స్ ని, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్కహాల్స్ మెటల్స్ తో, దట్ ఈస్ సోడియం పొటాషియం తో కనుక రియాక్ట్ అయినట్టయితే మీకు సోడియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్, పొటాషియం సాల్ట్ ఆఫ్ ఆల్కాక్సైడ్ వీటిల్ని ప్రిపేర్ చేస్తాయి. వీటిల్ని ఆల్కైల్ హ్యాలైడ్ తో ట్రీట్ చేసినప్పుడు మీకు ఈథర్స్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ మీరు స్కెలిటల్ రియాక్షన్ ని తీసుకున్నట్టయితే ఎనీ ఆల్కైల్ హ్యాలైడ్ when reacts with R-O, ఈ పార్ట్ మీకు ఆల్కహాల్ నుంచి వస్తుంది మైనస్ Na+, దీన్నే మనం సోడియం ఆల్కాక్సైడ్ అంటాం. when ఈ ఇద్దరిని కనుక ట్రీట్ చేసినట్టయితే ఇందులో ఉన్న సోడియం దీంట్లో ఉన్న హాలోజన్ తో యాజ్ NaX, దట్ ఈస్ నథింగ్ బట్ సోడియం హాలైడ్ బయటకు వెళ్ళిపోతుంది. R-O డైరెక్ట్లీ ఈ ఆల్కైల్ గ్రూప్ తో లింక్ అయ్యి R-OR ప్లస్ NaX రిమూవ్ అయిపోయింది. నౌ 2 కార్బన్స్ మధ్యలో హెటెరో ఆటమ్ ఆక్సిజన్ తో లింక్ అయినట్టయితే మనం వాటిల్ని ఈథర్స్ అంటాం. Alkyl halides when treated with sodium or potassium alkoxides prepares ethers with the removal of sodium halide. దీన్నే మనం విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ అంటాం. దీంట్లో స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీరు యూజ్ చేసే ఆల్కైల్ హాలైడ్ ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి ఏ ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ అయి ఉండాలి. వేరే సెకండరీ టెర్షరీ కనుక యూజ్ చేసినట్టయితే డ్యూ టు స్టీరిక్ ఫ్యాక్టర్స్ వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గిపోతుంది. వేరాజ్ మీరు యూజ్ చేసే ఆల్కాక్సైడ్ ఎనీ లార్జర్ గ్రూప్ ని తీసుకోవచ్చు, బికాస్ ఇది దీని మీదకి అటాక్ అవుతుంది కాబట్టి అటాక్ అయ్యే గ్రూప్ ఎప్పుడు కూడా చిన్నదే ఉండాలి. అటాక్ చేయించుకోబడే, దట్ ఈస్ దేని మీద అయితే అటాక్ జరుగుతుందో ఆ గ్రూప్ బల్కీ గ్రూప్ అయినా ప్రాబ్లం లేదు. దాన్ని బట్టే ఎగ్జాంపుల్ రాదు. దట్ ఈస్ ఫస్ట్ ది ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నట్టయితే CH3Cl అంటే ఏంటి, మిథైల్ క్లోరైడ్ ని తీసుకున్నాం. దాన్ని ఆల్కాక్సైడ్ దట్ ఈస్ C2H5O- ఇథైల్ ఆల్కహాల్ నుంచి వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇథాక్సైడ్. అండ్ కరస్పాండింగ్ సోడియం తో తీసుకుంటే దాన్నే సోడియం ఇథాక్సైడ్ అంటాం. సో మిథైల్ క్లోరైడ్ వెన్ ట్రీటెడ్ విత్ సోడియం ఇథాక్సైడ్ మీకు ప్రిపేర్ అయ్యే కాంపౌండ్ చూడండి, ఇక్కడ నుంచి సోడియం, ఇక్కడ నుంచి క్లోరిన్ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి C2H5O ఇది ఈ మిథైల్ గ్రూప్ తో డైరెక్ట్లీ లింక్ అవుతుంది కాబట్టి CH3 ప్లస్ NaCl బయటికి వెళ్ళిపోతుంది యాజ్ ఏ బై ప్రోడక్ట్. నో కరస్పాండింగ్ ఈథర్ ని కనుక తీసుకున్నట్టయితే మీకు ఆక్సిజన్ కి ఒక పక్కన ఇథైల్ గ్రూప్ ఉంది, ఒక పక్కన మిథైల్ గ్రూప్ ఉంది. దీన్ని కామన్ నేమ్ రాయడము రావాలి, అలాగే ఐయుపాక్ నేమ్ రాయడం కూడా రావాలి. ముందు కామన్ నేమ్ చూద్దాం చూడండి. ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఇథైల్ ముందు వస్తుందా మిథైల్ ముందు వస్తుందా చూసుకోండి. ఇథైల్ లో ఈ అనేది ముందు వస్తుంది కాబట్టి ఈ కాంపౌండ్ పేరు ఇథైల్ మిథైల్ ఈథర్ అవుతుంది. దీన్నే దాని యొక్క కామన్ నేమ్ అంటాం. వేరే దాని యొక్క ఐయుపాక్ నేమ్ కనుక రాసినట్టయితే వీటిని మనం రాసేటప్పుడు ఐయుపాక్ నేమ్ లో యూజ్ చేయాల్సిన రూల్ దట్ ఈస్ ఆల్కాక్సీ ఆల్కేన్. దట్ ఈస్ ఒక పార్ట్ ఆక్సీ పార్ట్ ని బేర్ చేస్తే ఒక పార్ట్ ఆల్కేన్ పార్ట్ ని బేర్ చేస్తుంది. నౌ క్వశ్చన్ ఏంటంటే ఎవరిని ఆల్కాక్సీలో తీసుకోవాలి, ఎవరిని ఆల్కేన్ లో తీసుకోవాలి? ఈథర్స్ లో మీకు సిమెట్రికల్ ఈథర్స్ గనక ఉన్నట్టయితే, సిమెట్రికల్ ఈథర్స్ అంటే ఏంటి, లైక్ C2H5O C2H5. నో ఆక్సిజన్ కి రెండు పక్కల ఉన్న గ్రూప్స్ దట్ ఈస్ ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ కాబట్టి ఇక్కడ ఎవరిని ఆల్కాక్సీ తీసుకున్నా ఎవరిని ఆల్కైల్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. సపోజ్ నేను దీన్ని ఆల్కాక్సీ తీసుకుంటే ఈ కాంపౌండ్ యొక్క పేరు ఇథాక్సీ, రెండోది 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఈథేన్ అవుతుంది. ఈ రూల్ ఎప్పుడు ఫాలో అవ్వాలి,
when symmetrical ethers, that is oxygen ki both sides ఉన్న alkyl groups same ఉన్నప్పుడు. Whereas ఇలా dissimilar ethers ఉన్నట్టయితే, అంటే ఒక పక్కన less number of carbons, ఒక పక్కన more number of carbons ఉన్నప్పుడు less number of carbons ఉన్నదేమో alkoxy part లోను, whereas larger number of carbon chain, length of the carbon chain పెద్దది ఉన్నదేమో alkane part లోను వెళ్తుంది. కాబట్టి దీంట్లో less number of alkanes దీంట్లో ఉంది కాబట్టి కాంపౌండ్ పేరు మిథాక్సీ, అండ్ దీంట్లో 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఈథేన్ అవుతుంది. సో దీని యొక్క ఐయోపాక్ నేమ్ మిథాక్సీ ఈథేన్, వేరాస్ కామన్ నేమ్ ఇథైల్ మిథైల్ ఈథర్. ఓకేనా? ఇలా విలియమ్సన్స్ ఈథర్ సింథసిస్ ఈథర్స్ యొక్క ప్రిపరేషన్ కి పనికొస్తుంది బై యూజింగ్ సోడియం ఆర్ పొటాషియం ఆల్కాక్సైడ్స్ ని ఆల్కైల్ హాలైడ్స్ తో ట్రీట్ చేసినప్పుడు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆల్కైల్ హాలైడ్స్ ఎప్పుడు కూడా ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ అవ్వాలి, వేరాజ్ ఆల్కాక్సీ పార్ట్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ మీరు ఎవరిని తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా?